బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లతో దేశం విడిచిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా యూపీలో ఘజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి హెలికాప్టర్లో ఇండియాకు వచ్చారు. హిండన్ ఎయిర్ బేస్ నుంచి నేరుగా లండన్ వెళ్లనున్నారు షేక్ హసీనా. హసీనా దేశం విడిచి వెళ్లారని ఇప్పటికే ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్. అన్ని పార్టీలతో చర్చల తర్వాత సైనిక పాలన విధించినట్లు తెలిపారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరిస్తామన్న బంగ్లా ఆర్మీ చీఫ్ దేశంలో రాత్రిలోపు పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రధాని నివాసంలోనూ అల్లరి మూకల విధ్వంసం సృష్టించారు. అవామీ లీగ్ ఆఫీస్కు తో పాటు హోంమంత్రి ఇంటికి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్లో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పింది. బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లతో దేశం విడిచిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా యూపీలో ఘజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి హెలికాప్టర్లో ఇండియాకు వచ్చారు. హిండన్ ఎయిర్ బేస్ నుంచి నేరుగా లండన్ వెళ్లనున్నారు షేక్ హసీనా. హసీనా దేశం విడిచి వెళ్లారని ఇప్పటికే ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. సంతోష్, బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినటువంటి షేక్ హసీనాకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ కొద్దిసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ బేస్ కు చేరుకుంది. అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి అధికారులు షేక్ హసీనాకు స్వాగతం పలికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందేనంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఏకంగా హసీనాకు సంబంధించినటువంటి అధికారిక నివాసాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. మొత్తం విధ్వంసాన్ని సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తన నివాసానికి ఆందోళనకారులు చేరుకోవడానికి ముందే షేక్ హసీనా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముందుగా దగ్గరలోని ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం, అక్కడ నుంచి ఇండియన్ ఏదైతే ఇండియాకి చేరుకున్నారో ప్రస్తుతం అయితే యూపీలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ బేస్ లో ఉన్నారు. అక్కడి నుంచి ఏదైతే లండన్ కు వెళ్తారని చెప్పి ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి బంగ్లాదేశ్ లో. వాటన్నిటిని కూడా ఈ రోజు రాత్రిలోగా ఖచ్చితంగా అదుపులోకి తీసుకువస్తామని చెప్పి ఇప్పటికే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా మరి ఈ ఆందోళనలు కొలిక్కి వస్తాయా లేదంటే ఇవి కొనసాగుతాయా అనేది మాత్రం ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఆర్మీ చీఫ్ గతంలోనే అంటే వాస్తవానికి ఆందోళనకారుల ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపారు ఈ ఆందోళనలు వద్దు అంటూ. కానీ వాళ్ళు వినలేదు. పైగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వేలాది మంది యువత రోడ్లపైకి రావడం, మరోపక్క షేక్ హసీనా నివాసాన్ని, ఢాకాలో ఉన్నటువంటి నివాసాన్ని ముట్టడించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు. సో ఫైనల్ గా ఇక తను వెనక్కి తగ్గారు. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం షేక్ హసీనా దేశాన్ని విడిచి బయటకు వచ్చేశారు. ముందుగా యూపీలో ఉన్నటువంటి అంటే ఏదైతే గజియాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి మరి ఎక్కడికి బయలుదేరుతారు ఏంటి అనేది ప్రస్తుతానికి అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ బేస్ నుంచి లండన్ వైపే షేక్ హసీనా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రస్తుతం చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం షేక్ హసీనా ఇండియాలోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఆందోళనలు భారత్ లో కూడా జరగకుండా ప్రత్యేకంగా భారత రక్షణ శాఖ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.